చంటి అయితే కాయగూరలు కింద పడిపోతే అవైతే సంచిలోకి ఎత్తుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సింధూర అయితే చంటి కాలు అలా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర చంటిని చూసి చంటి కాలుకి చంటి కాలుకసైతే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ చంటి కాలుకైతే మొక్కుకొని తను మొక్కుకుంటూ ఉంటుంది. అలా మొక్కుకోగిన వెంటనే చంచలం అయితే సింధూరని పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే సింధూర ఒక్కసారిగా కంగారు పడి అక్కడి నుంచి ఏంటి అత్తమ్మ అని అక్కడికి వెళ్తూ ఉంటుంది. అలా సింధూర అయితే చంచలమ్మ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళగానే చంచలమ్మ అందరితో ఇలా అంటూ ఉంటుంది, నేను సింధూర విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే చంచలమ్మ వాళ్ళ ఆయన అయితే ఏం నిర్ణయం చంచలమ్మ అనేది అంటూ ఉంటాడు. ఆ నిర్ణయం ఏంటంటే సింధూరకి మంచి చేసే నిర్ణయమే తీసుకున్నాను అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే అదేంటో చెప్పు చంచలమ్మ అని అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే చంచలమ్మ నిల్చొని సింధూరకి మరో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక సింధూర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. కేశవ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు. ఇక చంటి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇన్నాళ్ళకు అమ్మగారు మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చంటి. ఇక పెళ్లి గురించి చెప్పేస్తాడా లేదా చూద్దాం.